హలో ఫ్రెండ్స్, సండే స్పెషల్ ఈరోజు అయితే ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే ఒక 10 గుడ్లను తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం వాటర్, కొంచెం ఉప్పు వేసుకొని 10 నుంచి 15 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని పొడుగ్గా కట్ చేసుకుందాం. అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 2-3 ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో కొంచెం కరివేపాకు, 2 చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, ఒక చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడైతే బాగా ఎర్రగా పండిన టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం కారం, ఇవన్నీ వేసేసుకొని ఇవి మాడిపోకుండా ఒక 2-3 సార్లు కలిపేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని మగ్గించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న వీటిని అయితే వేసేసుకుందాం. వీటిని వేసేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకుండా ఒక 2-3 సార్లు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.